కేసీఆర్ లేఖ రాయడాన్ని వివేకానంద గారు తప్పుపట్టారు. కేసీఆర్ కి రాసిన లేఖలో చాలా అంశాలని నేను ప్రస్తావించడం జరిగింది. వాటికి జవాబు చెప్పలేక పిసిసి ప్రెసిడెంట్ గురించి సీఎం గురించి మాట్లాడడం ఏంటి? 10 ఏళ్లలో మీరు తుంగలో తొక్కినటువంటి చాలా అంశాలను లేవనెత్తినాను. వాటికి జవాబులు చెప్పలేక మీరు దాన్ని బమ్మిని చేసి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఇప్పటికీ మళ్ళీ అడుగుతా ఉన్నాను. నేను స్పష్టంగా పలు ప్రశ్నలు స్పందించినారు లేఖలో. వాటికి జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రము ఏదైతే ఆశలు ఆకాంక్ష తెచ్చుకున్నామో అవి నెరవేరలేదు 10 ఏళ్లలో. నెరవేరడం కాకుండా 10 ఏళ్లలో విధ్వంసం గురైంది, ప్రజల సొత్తు దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి అనేవాడు ఫామ్ హౌస్కి పరిమితమైనాడు, సెక్రటరీ రాకుండా పోయినాడు. దీనివల్ల ప్రజల చెంత నుండి సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ముఖం చాటడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇది వాస్తవం, ప్రజలకు కూడా తెలుసు. వాటికి జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాధ లేదు, ప్రజాస్వామ్యంలో వారికి హక్కు ఉంది, మాట్లాడవచ్చు. నేను ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జవాబు చెప్పాల్సిన కోరుతా ఉన్నాను.